వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనందరం ఒక కుటుంబ సభ్యులము. నా జీవితంలో ఏ ఒక్కరు నష్టపోయినా నేను నష్టపోయినట్టుగానే బాధపడుతూ ఉంటా. అమ్మ నేను అలాగా మీ మధ్య మేము సేవ ప్రారంభించాం. ఇన్ని సంవత్సరాలు 2002లో పాకాలపాడుకు వచ్చాము. ఇక్కడికి ఎప్పుడు వచ్చాము? ఇక్కడికి ఎప్పుడు వచ్చాం? ఎవరు చెప్తారు? ఏమా గండ్లూరుకి ఎప్పుడు వచ్చాము? 2009లో వచ్చాం. 9, 10, 11 తారీఖుల్లో 7వ నెల 2009 గండ్లూరు మందిరం పని జరిగింది. 9/7న కార్పెంటర్ వచ్చి ప్రార్థించి మార్కింగ్ ఇచ్చాడు. ఆ రోజు పని లేకుండా వెళ్ళిపోయాడు. 9/7న తాటి కడ్డీలు 4 తెచ్చాము, బొంగులు 10 కట్టలు తెచ్చాము, మేకులు కట్టుతాడు తెచ్చాము. చూడు ఉన్నాయి నా దగ్గర. 10వ తారీఖు తాటి కడ్డీ 1 సామిల్లో తెచ్చాం. అయ్యా గుర్తుందా? 11వ తారీఖు బొంగులు మళ్ళీ తెచ్చాము, బాదు తెచ్చాము, కార్పెంటర్ వచ్చాడు. ఆ రోజు కేకులు జామకాయలు తిన్నాము. మట్టి తోలకం 4 ట్రక్కులు మట్టి కూడా తెచ్చిపోయేశారు. ఇవన్నీ జరిగినాయి ఎప్పుడు? 2009, 9, 10, 11 తారీఖులు అంటే దాటిపోయింది. ఈరోజు 20కి వచ్చేసాం కదా. 20 చూడండి 20కి వచ్చేసాం కదా. 27 అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ? చెప్పండి, మీరు చెప్పండి. 16 సంవత్సరాలు అయ్యింది, అంతే కదా. ఈ స్థలంలో ఈ గ్రామంలో సేవ ప్రారంభించి 16 సంవత్సరాలు. 2009 ఇప్పుడు 25 కదా. అంటే 25 అది 15, ఇది 1 16 సంవత్సరాలు. 2009లో ప్రారంభించాం. 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, అంతేనా? 10 అంటే 15, 16 సంవత్సరాలు. సరే, కాబట్టి దేవుని కొరకు మనం నిలబడదాం, అనేకులు దేవుని ఇచ్చేవారిగా ఉందాం. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? హిజ్కియా గురించి విన్నాం. కన్నీటితో ప్రార్థించినప్పుడు అమ్మా దేవుని మందిరంలో సమస్యను తెచ్చిపెట్టినప్పుడు ప్రభు హిజ్కియా ప్రార్థన విని శత్రువుల నుండి విడిపించి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడని, 5 జరిగినాయి అని విన్నాం కదా. ఏం విన్నాం? వాటిలో కొన్ని చెప్పండి, మీరు ఏమి విన్నారు? అతనికి ఆయుష్ ఇచ్చాడు, చెప్పండి అమ్మా. చెప్పండి, ఏమి ఇచ్చాడో చెప్పట్లేదు ఏంటి? నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించాను, నిన్ను బాగు చేస్తాను, 3వ దినాన్ని ఎక్కి వెళతావు. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను. చూడండి, అతని జీవితంలో చేసిన ప్రార్థనకి ఫలితం వచ్చింది. మనం చేసే ప్రార్థనకి ఫలాలు వస్తున్నాయా? అతని జీవితంలో చేసిన ప్రార్థనకి ఎన్ని కన్నీళ్ళు అతని జీవితంలో నీవు కన్నీళ్లు విడుగుతూ కన్నీటితో ప్రార్థన చేయటం నేను చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను, 3 నిన్ను బాగు చేస్తాను, 4 మందిరానికి ఎక్కుతావు అంటే అనారోగ్యం పోతుంది, 5 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, 6 ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను, 7 శత్రువుల చేతి నుండి మిమ్మల్ని విడిపిస్తాను. 7 కాబట్టి దేవుని దగ్గర నుండి జవాబులు పొందుకుందాం, అలా నడుద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి, మిగిలిన వారు వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రభు ఇచ్చిన సమయాన్ని మనం వాడుకుందాం.
నైనా అందరూ హిందువులు మహమ్మదీయులు నిజ దేవుడు తెలియని ప్రజలకు నిజ దేవుని మార్గం తెలుపుతానికి ఈ మందిరం ఇచ్చావు నైనా. నిజ వెలుగులో ప్రజలను నడిపించి ఈ గ్రామస్తులందరినీ మీరు కాపాడి దీవించండి. వారి పనులలో చేతి పనుల్లో పొలాల్లో మీ ఆశీర్వాదం దయచేయి. మరలా పొలాల పనులు స్టార్ట్ అయినాయి, మీరే వారిని కాపాడండి, సహాయం చేయి. ఈ సేవ ఇక్కడ జరుగుతున్న సేవను మీరు దీవించు. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఈ సేవను వర్ధిల్ల చేయండి. అనేకులు దీవెనకరముగా ఈ సేవను చేయమని, ఇదిని ప్రత్యేకంగా మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనందరం లేచి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. వీరాచు వాంచు మలచు నింపు. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. జీవాత్మైన దేవా మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీకు ఇష్టం లేనిది ఏది మాలో లేకుండా మాకు సహాయం చేయి. అయోగ్యుని నా ఈ ప్రార్థన మీరు ఆలకించండి. ఇదిన మాకు కావాల్సిన వాక్కులు ఇవ్వండి. మీ చిత్తమైతే త్వరగా ఎలక్ట్రిసిటీ పవర్ దయచేయి. దీనికి ఆటకు పెట్టే చీకటిని యేసు నామములో బంధిస్తున్నా. మీరే శక్తి చేత బలం చేత కాని కార్యాలు నా ఆత్మ ద్వారా అవుతాయి అని మీరు చెప్పారు. మీ ఆత్మ ద్వారా మీ కార్యాలు మా మధ్య జరిగించు. మీరే సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని అయ్యా, మీ శిలువ చోటన నేను దాగుంటా అయ్యా, నాకు ఈ ప్రీబిడ్లకు లైవ్లో వింటున్న వారికి తగిన వాక్కులు మీరు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి, దేవుని వాక్యానికి వెళదాం. దేవుని వాక్యంలో నుండి డానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. రాజునకు అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహానికి వచ్చి ఇట్లా, నేను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. యేసు ప్రభువా, ఈ వాక్యం యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభువా. మాతో మాట్లాడే దేవుడు మీరయ్యా. ఉదయకాలము మాతో మాట్లాడారు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాము. ఈ సమయంలో కూడా మాతో మాట్లాడి మమ్మను సర్వసత్యంలోకి నడిపించు తండ్రి. అనేకులు దీవెనకరముగా మా జీవితమును ఈ సేవను చెయ్యమని నాయనా, వాక్యం యొక్క సత్యాలు తెలిపేది మీరని మీ దగ్గరికే వచ్చాము, సహాయం మాకు చేయి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాక్య భాగాన్ని చూస్తుంటే ఒక రాజు తన జ్ఞానము, తన శక్తి, తనకున్నవి ఏవి సహాయం చేయలేకపోయినాయి అని గ్రహించాడు. గ్రహించి ఏమైపోతున్నాడు? కలవరపడుతున్నాడు, భయముతో ఉండిపోయాడు. కలవరము, భయము ఎందుకు వచ్చింది? ఈ రాజు పేరు బెల్షస్సరు. ఇతను బబులోను రాజు. ఇతని తండ్రి పేరు నెబుకద్నెజరు. ఇతని జీవితంలో చేయవలసిన పని చేయకుండా దేవునికి ఇష్టం లేని పని చేశాడు. కాబట్టి దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు దేవుని ఉగ్రత ఆ ప్రాంతానికి, ఆ స్థలానికి, ఆ వ్యక్తుల మీదకి వచ్చేస్తుంది. ఏం చేశాడు ఈయన దేవునికి ఇష్టం లేని పని? మొదటి వచనం చూస్తుంటే, రాజుకు బెల్షస్సరు అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి 1000 మందితో కలిసి ద్రాక్షరసము త్రాగుచుండెను. ద్రాక్షరసము త్రాగుచుండగా తాను, తన అధిపతులు, రాణులు, ఉపపత్నులు ద్రాక్షరసము త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయము నుండి తెచ్చిన ఉపకరణాలను
వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వాటిని తెచ్చి దేవుని మందిరంలో వాడాల్సిన ఉపకరణాలను త్రాగుడుకు వాడాడు. దేవుని మందిరములో వాడవలసిన ఉపకరణాలను, పరిశుద్ధమైన ఉపకరణాలను, దేవుని సేవలో, దేవుడి మందిరములో దేవుని సేవకు వాడవలసిన ఉపకరణాలను తన సొంత ఇష్టానికి వాడుతున్నాడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి హేతు లేని గాయాలు. సామెతలు 23 నుండి. ఎవరికి దుఃఖము, ఎవరికి శ్రమ, ఎవరికి హేతు లేని గాయాలు, ఎవరికి పోట్లాట్లు, ఎవరికి చింత, హేతు లేని గాయాలు ఎవరికి? ఎవరికి కళ్ళు కనపడవు. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షరసం ఎర్రగా ఉన్నా, గిన్నెలో తలతల్లాడుతున్నా, త్రాగడానికి రుచిగా ఉన్నా చూడొద్దు, కారుస్తుంది, కట్ల పావలే కాటు వేస్తుంది. చూడండి ఎంత దుఃఖం అండి. దుఃఖము అని వాక్యం చెప్తుంది. త్రాగుడు దుఃఖాన్ని కలిగిస్తుంది అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి హేతు లేని గాయాలు? త్రాగుబోతులు కండి. అందుకే దేవుని వాక్యము యెషయా గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనంలో, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము 23వ వచనంలో, మద్యము త్రాగుదుమని వేకునే లేచి ద్రాక్షరసము తనకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. ఎవరికంటండి? పెందలగడే లేచి రాత్రి దాకా త్రాగే వాళ్ళకి శ్రమ. 23వ వచనము 22వ వచనం, ద్రాక్షరసము త్రాగుట్లో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుట్లో తెగువ కలవారికి శ్రమ. చూడండి, త్రాగుబోతులకి శ్రమ. 23వ అధ్యాయంలోనే 20వ వచనము, ద్రాక్షరసము త్రాగువారితో, మాంసం ఎక్కువ తినేవారితో స్నేహం చేయొద్దు, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు అని వాక్యం చెప్పింది. ఇతని జీవితంలో ఇంత దరిద్రమైన దానిని దేవుని మందిర ఉపకరణాల్లో పోసి త్రాగుతున్నాడండి. దేవుని ఆలయంలో ఉపయోగపడాల్సినటువంటి ఉపకరణాలను దేవుని మందిరములో వాడవలసినటువంటి వస్తువులను తన ఇష్ట ప్రకారము వాడటం వలన దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చేసింది. 1000 మందితో త్రాగుతున్నాడు, ఆనందపడుతున్నాడు, నేను రాజుని, నా ఇష్టం అంటూ. తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు 2 దినవృత్తాంతాలు 36వ అధ్యాయము, 2 దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 18వ వచనం చదువుతుంటే, ఈ రాజు నెబుకద్నెజరు యెరూషలేముకు వెళ్ళి, పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిర ఉపకరణాలన్నిటినీ, మందిర నిధుల్లోందేమి, రాజు నిధుల్లోందేమి, అధిపతుల నిధిలోనిదేమి, దొరికిన డబ్బంతా బబులోనుకు తెచ్చాడు. అంతేకాకుండా కల్దీల దేవుని మందిరాన్ని, కల్దీలు దేవుడి మందిరాన్ని తగలబెట్టారు, ప్రాకారాన్ని పడగొట్టారు, నగరాలను కాల్చివేశారు, దేవుని బిడ్డలను కొంతమందిని చంపేశారు. దేవుని మందిర ఉపకరణాలన్నీ తెచ్చేసాడు ఆ దేశానికి, బబులోని దేశానికి. త్రాగుతున్నాడండి. తండ్రి ఏమో మందిరం నిధులన్నీ ఒక స్థలంలో దాస్తే, కొడుకేమో అవి తెచ్చి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు తెచ్చి త్రాగుతున్నాడండి. దేవునికి వాడవలసిన ఆలయం, దేవునికి వాడవలసిన ఉపకరణాలు, దేవునికి వాడవలసిన చేతులు, దేవునికి వాడవలసిన కాళ్ళు, దేవునికి వాడవలసిన కళ్ళు, దేవుని కొరకు వాడవలసిన చెవులు, నోరు, తలంపులు నీ ఇష్ట ప్రకారం వాడితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుని మందిరంలో వాడవలసిన ఉపకరణాలను తన ఇష్ట ప్రకారం వాడుతుంటే చూస్తూ ఊరుకోలేదండి. 1000 మందితో నేను రాజుని, నా ఇష్టం వచ్చాడు చేయగలను అనుకుంటే
చూస్తుండగా గోడ మీద రాత కనపడుతుందంట. ఏంటి? ఆవిడ చూస్తూ ఉండగా, త్రాగుతున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నారంట వారు? 4వ వచనము, దానియేలు 5:4. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోని హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో వ్రాత వ్రాస్తున్నట్టుండది. రాజు హస్తము వ్రాయటం చూడగా ముఖము మారిపోయింది, వికారమైపోయింది. మనస్సు కలవరపడుతుంది. నడుము, కీళ్ళు, అతని మోకాళ్ళు గడగడ 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 వణుకుతున్నాయి, కొట్టుకుంటున్నాయి. ఆ వ్రాత చూడగానే ఏమైపోయిందట? ముఖం వికారమైపోయింది, మనసు కలవరం వచ్చింది, నడుము, కీళ్ళు సడలి, మోకాళ్ళు గడగడ గడగడ కొట్టుకుని వణికిపోతున్నాడు. మొత్తాన్ని జ్యోతిష్కులను, గారడి వాళ్ళని, కల్దీలను అందరిని పిలిచి, కమాన్ చదవండి, రాత ఏంటో నాకు అర్థం కావట్లా, చదవండి అంటే వాళ్ళు చూచి చదవండి అని అందరిని పిలిపించాడు. ఈ వ్రాత చదివి దీని భావము మాకు చెప్తే ఓదరంగు వస్త్రాలు వాడికి ఇస్తాను, సువర్ణ బంగారు ఆభరణాలు ధరింపజేస్తాను, 3వ అధిపతిగా చేస్తా. మొదటగా నేను రాజుని, తర్వాత నా తల్లి రాణి, ఆ తర్వాత 3వ వాడు ఆయనే రాజు, ఆయన అధికారి అని కబురు పెడితే జ్యోతిష్కులు, కల్దీలు, గారడి వాళ్ళు అందరూ వచ్చారు, చూస్తున్నారు. చదవటానికైనా భావం చెప్పడానికైనా వల్లకాటల్లా. దేవుని వ్రాత మానవుని వల్ల కాటలేదు. దేవుని వాక్యము నీ ఇష్ట ప్రకారం చదివితే నీ వల్ల కాదు. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది. 1 కొరింథీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ విషయములను ఏం చేస్తాడు? ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ విషయములను అంగీకరించడు, అవి అతనికి వెర్రిగా ఉంటాయి. ఆత్మానుభవం చేతనే గ్రహించగలడు, వివేచించగలడు. ప్రకృతి సంబంధమైన వాడు, లోకస్తుడు, దేవుని వాక్యం అర్థం చేసుకోలేడు. అందుకే దేవుడు ఆయన సేవకుని పంపేది. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము, దీనికి వచ్చిన భావము చాలా గూఢముగా ఉన్నది అని అక్షరములు తెలిసిన వాడిని చెబితే అతను ఏమంటాడు? అది నా వల్ల కాదు అన్నాడట. ఇది గూఢార్థంగా ఉంది అన్నాడట. తెలియని వాడిని పిలిస్తే వాడు నా వల్ల కాదు అన్నాడట. అక్షరాలు తెలిసిన వాడికి అయితే అర్థం కావట్లా దేవుని మాటలు. గూఢమైన భావం, గూఢమైన గ్రంథం వాక్యం. దీనంతటిని గుర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యం వలె ఉంది. చదవమంటే దేవుని వాక్యం చదువుకున్నవాడు వల్ల కావట్లా. దేవుని వాక్యము నిష్ట ప్రకారం చదివితే అర్థం కాదు. అందుకే దేవుడు ఆయన సేవకులను నియమించింది. పెందలకడే దేవుడు ఆయన సేవకులు పంపిస్తున్నాడు. ఇర్మియా 44:4. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలను నా సేవకులందరినీ మీ వద్ద పంపిస్తూ నాకు అసహ్యమైన హేయమైన పనులు చేయొద్దు అని చెప్పుకుంటూ వచ్చాను. వింటలేదు, అన్య దేవతలు ధూపం వేయటం మాంటలేదు, తమ దుర్మార్గతను వదలటలేదు, చెవి కూడా ఒగ్గట్లేదు. కాబట్టి నా ఉగ్రత కోపము వారి మీద కుమ్మరించబడుతుంది అన్నాడండి. ఎంత దుఃఖం అండి. దేవుడు ఆయన సేవకులు పంపేది ఉగ్రత నుండి తప్పించటానికి. నువ్వు వినకుండా నిష్ట ప్రకారం ఉంటే ఉగ్రత ఎవరు తప్పించలేరు. గూఢమైన భావాలు వల్ల కాక, అయ్యా మా వల్ల కాదయ్యా, చదవటాకే మాకు రావట్లేదయ్యా. ఎప్పుడైతే వీళ్ళు చెప్పిన మాట విన్నారో, మా వల్ల కాదు, చదవటమే వల్ల కాట్లా, ఇంక అర్థం ఎక్కడ చెప్తాం? అందుకు 9వ వచనం దానియేలు 5, రాజుకు బెల్షాజరు మిగుల భయక్రాంతుడై అధిపతులు విస్మయం పొందినట్లుగా ముఖం వికారం కలవాడయ్యాడు. భయంకరంగా బాధపడుతున్నాడు. అర్థం కావట్లా అదేంటో. అప్పుడు వచ్చింది వాళ్ళ తల్లి, వచ్చింది రాణి. నాయనా ఎక్కడ ముఖం వికారపడక్కర్లేదు, రాజు చిరకాలం జీవించుకో, నీ తలంపులు నిన్ను కలవరపరచనియొద్దు, నీ తలంపులు కలవరపడనియొద్దు, మనసు నిబ్బరంగా ఉంచుకో, నిబ్బరంగా ధైర్యంగా ఉండు. మన మధ్యలో ఒక దైవజనుడు ఉన్నాడు.
నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధి, తెలివి కలవాడై ఉండుట నీ తండ్రి కనుక్కున్నాడు. కాబట్టే నెబుకద్నెజరు, శకునగాండ్రు, గాఢ విద్య గలవారు, కల్దీలు, జ్యోతిష్కులు అందరి మీద అధిపతిగా నియమించాడు. గొప్పోడున్నాడు మన దగ్గర. భయపడబాకు, కలవరపడబాకు, నిబ్బరంగా ఉండు. ప్రియులారా, దైవజనుడు నీకు నిబ్బరాన్ని ఇస్తాడు, కలవరం విడిపిస్తాడు. దేవుని వాక్యంలో నిబ్బరం ఎవరికి ఉంటుంది? కీర్తనలు 31:24. భయం లేకుండా ఎవరుంటారు? భయం లేకుండా ఎవరుంటారు? యెహోవా కొరకు కనిపెట్టు వార్లారా, మీరందరూ మనసులో ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. యెహోవా కొరకు కనిపెట్టుకునే వారిలో ఉంటుంది ధైర్యం, నిబ్బరం. దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని కనిపెట్టుకోవడం అంటే ప్రార్థన చేయటము. దేవుని మందిరానికి వచ్చి కనిపెట్టుకుంటాం అంటే ప్రార్థన చేస్తున్నావా, లేక కూర్చొని ముచ్చట్లాడుతున్నావా? దేవుడి మందిరానికి వచ్చావు, దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని సేవ కొరకు సేవకుడు వస్తున్నాడు, నాతో ఏం మాట్లాడతాడని కనిపెట్టుకున్నావా? నేను వచ్చాక వస్తే గొప్ప ఏమ్మా? నేను వచ్చాక రావడం కాదు, నాకంటే ముందు వచ్చి ప్రార్థన చేస్తే అది గొప్ప. కనిపెట్టుకోవాలి అంటే కూర్చొని మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించో మోకరిలో కూర్చొని ప్రార్థన చేయాలి. యెహోవా కొరకు కనిపెట్టుకొని వార్లారా, ధైర్యం తెచ్చుకోండి, మీ మనసు నిబ్బరముగా ఉంచుకోండి. శిష్యులందరూ ప్రయాణం చేస్తున్నారు. ప్రభు ఏమో వారి త్వరగా మీరు అవతలకి వెళ్ళండి అని చెప్పాడు. వీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసయ్యేమో ప్రార్థన చేయడానికి కొండెక్కేశాడు. మీరు అవతలకి వెళ్ళండి, ధోని ఎక్కి అద్దరికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తే బయలుదేరారు యేసయ్య లేకుండానే. అలా వెళుతున్నటువంటి వీరు సడన్గా భయంకరమైన గాలి ఎదురైంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం. వారు వెళుతూ ఉన్నారు. సడన్గా గాలి వాన వస్తుంది. దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున 24వ వచనం, గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుతుంది దోణి. భయపడిపోతున్నారు శిష్యులు. 27వ వచనం, భయంతో కేకలు పెడుతున్నారు. 26వ వచనంలో శిష్యులు భయం చేత కేకలు పడుతుంటే యేసయ్య ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకోండి. భయంకరంగా దోణి కొట్టబడుతుంది గాలి వలన. దోణి ఎలాగా అటు ఇటు కొట్టుకులాడుతుంది, అలల వల్ల కొట్టబడుతుంది, గాలి ఎక్కువైపోయింది. భయపడిపోతున్నారు శిష్యులు. సముద్రంలో మధ్యలోకి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. భయపడిపోతుంటే యేసయ్య వారి దగ్గరికి వస్తుంటే ఆయన చూచి భయపడి కేకలు వేస్తుంటే యేసయ్య అంటున్నాడు, ధైర్యంగా ఉండండి, నేనే, భయపడబాకండి. యేసయ్య ధైర్యం ఇచ్చేది యేసయ్య. ఉదయం మేము వాక్యం వింటూ నీతి ఎప్పుడు వస్తుంది అని విన్నాం. నీతి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే వస్తుంది. ద్వితీయోపదేశకాండము 6:25 అని విన్నాం. అలాగే నీతి ఎవరిలో ఉంటుందో వారి జీవితంలో నీతి వలన నిమ్మలము నిబ్బరము ఉంటాయని యెషయా 32:17లో విన్నాం. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతాయి. ధైర్యం ఎప్పుడు వస్తుందని విన్నాం? యేసయ్య అన్నాడు, నేనే, భయపడవాకండి, ధైర్యంగా ఉండండి అంటున్నాడు. ధైర్యం ఎప్పుడు వస్తుందని విన్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, సామెతల గ్రంథము 14:26లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టిస్తుంది అని విన్నా. నా యందు భయభక్తులు ఉంటే మీకు బహుధైర్యం ఉంటుంది, భయపడబాకండి. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో. యేసు ప్రభు స్వయంగా శిష్యులతో చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించా. లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, బాధలు వస్తాయి, కరువు వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, మరణం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. భయపడబాకండి.
శ్రమలు వస్తాయి, అయినను ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోండి, నేను నేను లోకమును జయించాను అన్నాడండి యేసుప్రభు. యేసుప్రభులో ఉన్నవారికి అప్పుడప్పుడు ధైర్యం ఉంటుందా? ఎల్లప్పుడు ధైర్యం ఉంటుందా? యేసయ్యతో ఉన్నవారికి 2 కొరింథీ 5:7-8 వచనాల్లో ఎల్లప్పుడూ ధైర్యమే. ఎవరు యేసయ్యతో ఉంటారో వారి జీవితంలో ఎల్లప్పుడూ ధైర్యమే. ఎల్లప్పుడూ ధైర్యం కలవారమై ఉన్నాము. చూడండి ఏంటంట, 2 కొరింథీ 5:7-8 చదువుదాం. ఈ దేహముతో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము. ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేహమున ప్రభువుకు దూరముగా ఉన్న ఈ దేహముతో నివసిస్తే మనము ఎక్కడుంటాం? ప్రభుకి దూరంగా ఉన్నాం. అంతేగా? ప్రభు పరలోకంలో ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం, దూరమేగా. దేహముతో ఉన్నంత వరకు ప్రభువుకు దూరంగా ఉంటాం. దేహం వదిలేస్తే చెప్పండి, ప్రభుకి చెప్పండి, ప్రభువుకు దూరంగా ఉన్న మనం ఇప్పుడు ఏంటంట, దేహము విడిచిన తర్వాత ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుతున్న ప్రభువుతో ఉంటాం. దేహమందు ఉన్న 9వ వచనం, దేహము విడిచిన ఆయనకి ఇష్టలమై ఉండాలని మిగులు అపేక్షించుచున్నాము. దేహము ఉంటే ప్రభువుకు దూరంగా ఉన్నాం, దేహం విడిస్తే చెప్పండి ప్రభువు దగ్గర ఉంటాం. అమ్మగారు ప్రభు దగ్గర ఉన్నారు, మన సహోదరి జమీమా, ఆ సహోదరి, అలాగే కొంతమంది మన సహోదరులు మన నుండి వెళ్ళిన వారు ప్రభు దగ్గర ఉన్నారు. దేహముతో ఉంటే ప్రభువుకు దూరంగా ఉంటాం. దేహం వదిలేస్తే ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేహముతో ఉన్న మనము దేహము లేని వారి, దేహముతో ఉన్న ప్రజలతో, దేవుడు తెలియక అధైర్యంగా ఉన్న వారితో ఏం చెప్పాలి? 1 దశలోనికెళ్ళి 5:14 దేవుడు తెలియక, దేవుడి మార్గం తెలియక కష్టములో, దుఃఖములో, బాధలో, వేదనలో, కలవరంలో, కష్టాలలో ఉన్న వారికి ధైర్యము ఉండదు. ధైర్యము చెడిన వారిని ఏం చేయాలి? ధైర్యపరచండి. ఏం చేయాలి? 1 దశలోనికెళ్ళి 5:14 సహోదరులారా ఏం చెప్తున్నామంటే, అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్పండి. ఏంటంట? ఎవరికి బుద్ధి చెప్పాలి? అక్రమంగా సరిగ్గా నడవని వాళ్ళకి, ఇష్ట ప్రకారం బ్రతికే వాళ్ళకి బుద్ధి చెప్పండి. ధైర్యం చెడిన వారికి ధైర్యపరచండి. ధైర్యం చెడిన వారికి ధైర్యపరచండి. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. ఈ దినాలలో ఎంతమంది ధైర్యం లేని వారు ఉన్నారు? దేవుని భయభక్తులు లేని వారు, ధైర్యం లేని వారు ఎంతమంది ఉన్నారు? ధైర్యం లేదు, ముఖం వికారమైపోయింది, కాళ్ళు గడగడ కొట్టుకులాడుతున్నాయి, కలవరపడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఎవరో బెల్షస్సరు భయపడిపోతున్నాడు, ముఖం వికారం అయిపోయింది, తలంపులు కలవరపడుతున్నాయి, మనసు భయపడిపోతుంటే డానియేల్ వచ్చాడు. కాబట్టి చెప్తున్నాడు, రాజా నేను దేవుని సేవకుడిని, దానాలు ఇస్తానంటున్నావు, 3వ అధిపతిగా చేస్తానంటున్నావు. డానియేల్ వచ్చావా? డానియేల్ నువ్వు చెప్తావని విన్నాను. డానియేల్ 14వ వచనం, దేవతల ఆత్మ, వివేకము, బుద్ధి, విశేష జ్ఞానము నీ యందు ఉన్నవని నిన్ను గూర్చి విన్నాను. ఈ వ్రాత చదివి దాని భావము తెలియచెబితే అందరిని పిలిపించాను కానీ వారి వల్ల కాలేదు. అంతర్భావమును బయలుపరచుటకు, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు నీవు సమర్థుడు అని నీ గురించి విన్నా. ఈ వ్రాత చదివి దాని భావం చెప్పుటకు నీకు శక్యమైతే ఓదారంగు వస్త్రాలు కట్టుకుంటావు, మెడకు బంగారు ఆభరణం ఇస్తాను,
మూడవ అధిపతిగా పెడతా. దానియేలు అబ్బా ఇచ్చేయి అన్నాడా? నో. నిజమైన దైవజనుడు నువ్వేమి ఇస్తావా అని చూడడు, నువ్వు ఎలా మారాలి అని చూస్తాడు. నిజమైన దైవజనుడు నువ్వు ఎంత పెడతావు, ఏం తిందామా అని ఆలోచించడు, నువ్వు ఎలా మారాలి, నీ కుటుంబాన్ని ఎలా దీవించాలి, ఎలా దీవించబడతాని చూస్తాడు. నిజమైన దైవజనుడు నీ జేబుని చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. ఈ సంవత్సరాలన్నీ ఎవరి జేబులు నేను చూడలేదు. ఈ సంవత్సరాలన్నీ ప్రభు నాకేమిచ్చాడో, ఏం అప్పచెప్పాడో, ఆయన నాకు అప్పగించిన పని బహు భయముతో జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చా. ఎన్నిసార్లు పస్తులున్నానో, ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు ఉన్నాయో మీకు తెలియదు. ఈ సంవత్సరాలన్నీ ఎవరు ఏమిస్తారా ఎన్నడూ జేబుల వైపు నేను కన్నులెత్తలేదు. కష్టాల్లో ఉన్నవాడిని చూసినప్పుడు ఇలా కన్నీరు కార్చాను. బాధలో ఉన్నవాడిని చూసినప్పుడు చాలా బాధపడ్డాను. ఏమయ్యా ఎప్పుడన్నా డబ్బు మిమ్మల్ని ఏమైనా అడిగానా? చెప్పండి అమ్మా. నీ దానాలు నీ దగ్గరే ఉంచుకో, నీ బహుమానాలు ఏంటి, నీ బహుమానాలు ఇంకెవరికైనా ఇచ్చేయి, నేను బావాని చెప్తా చూసుకో, నేను చదువుతా పో. బెల్షస్సరు రాజు నీ దానాలు నీ దగ్గర ఉంచుకోవయ్యా, నేను వేధిస్తావని నేను రాలేదయ్యా. ఎవరినయ్యా నేను? రాజాది రాజకుమారుడినయ్యా, భావాలు తెలియజేసే దేవుని సేవకుడినయ్యా నేను. చదువుతున్నాడండి. దేవుడు మహోన్నతుడైన దేవుడు. 21వ వచనము, మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల నుండి మనసు గలవాడైన మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యమును ఏలుచు ఎవడు స్థాపించకూడనో వాడిని స్థాపిస్తాడు అని తెలుసుకునే వరకు మీ తండ్రి అడవి గాడిదల మధ్యలో పశువులే గడ్డి మేశాడు. ఆ కాలమందు ఆ ఆకాశంపు మంచు చేత తడిచి శరీరం కలవాడయ్యాడు. బెల్షస్సరు అటు అని కుమారుడు అయిన నీవు తెలుసు, నీవు ఈ సంగతి అంతా తెలుసు. మీ నాన్న ఎలాగా నేను గర్విష్ఠుడై పశువులాగా తరంబడ్డాడో, గడ్డి మేశాడో, రాజ్యానుడు తరంబడి గడ్డి మేశాడో తెలుసు నీకు. అలా అతని కొడుకు అయ్యిండు కూడా ఈ దేవుడు ఎలాంటి వాడు ఎరగలేదు. నువ్వు నీ మనసును అణుచుకోలేదు. పరలోకమందున్న ప్రభు మీద నీవు హెచ్చించుకున్నావు. 23వ వచనం, బెల్షస్సరు అతని కుమారుడువగు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండి కూడా మనసును అణుచుకోకుండా పరలోకమందున ప్రభు మీద నిన్ను హెచ్చించుకున్నావు. నీవు, నీ అధిపతులు, నీ రాణులు, నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణాలను తీసుకొని వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగాలని తెప్పించి త్రాగారు. చూడటానికన్నా, వినటానికన్నా, గ్రహించడానికన్నా చేత కాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనే వాటితో చేయబడిన దేవతలను స్తుతించారు. కానీ నీ ప్రాణము, నీ సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నాయో ఆయన నీవు గణపరచలేదు. ఏ బెల్షస్సరు రాజా, దేవుడు ఏం చెప్పాడు చూడు. దేవుని మందిర ఉపకరణాలు తీసుకెళ్లి నిష్ఠ ప్రకారం వాడావు. సహాయపడలేని విగ్రహాలు పూజించావు. కావున ఆయన ఎదుటి నుండి 24వ వచనం దానియేలు 5, దేవుని దగ్గర నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాత వ్రాసింది. ఏంటో తెలుసా? మెనే టెకెల్ ఉఫార్సిన్. మెనే టెకెల్ ఉఫార్సిన్ అంటే ఏంటో తెలుసా? మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి, ఎంతకాలం నా కొరకు బ్రతికావు, ఏం చేశావు, దేవుని మందిరం ఉపకరణాలు తెచ్చి ఇలా పాడు చేశావు, లెక్కలు చూశాడు. మెనే అనగా ప్రభుత్వ విషయం లెక్క చూచాడు, ముగించాడు. టెకెల్ అనగా నిన్ను త్రాసులో పెడితే తక్కువైపోయావు, విశ్వాసం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, నీతి లేదు, దేవుని భయం లేదు, తక్కువైపోయావు. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగించబడి మాదీలకు, పార్శికులకు ఇవ్వబడుతుంది. 3 మెనే టెకెల్ ఉఫార్సిన్ 3 రాతలు అక్కడ కనపడ్డాయి. ప్రభుత్వాన్ని లెక్క చూచాడు, లెక్క ముగించేశాడు. లెక్కలో ముగిస్తే నువ్వు తక్కువ అయిపోయావు.
ఫలితంగా ఉఫార్సిన్ అంటే ఉపేక్షించాడు, నిన్ను నెట్టిపడేశాడు. నీ రాజ్యము మాదీయులకు పార్శీకులకు ఎప్పియబడుతుంది. ఏం జరిగిందండి? ఏమి జరిగిందండి? ఆ రాత్రే 30వ వచనము, ఆ రాత్రి అందే కల్దీలు రాజుకు బెల్షస్సరు హతుడైపోయాడు. ఆ రాత్రే కల్దీల రాజు ఈ బెల్షస్సర్ని చంపేశాడు. దర్యావేషు ఆయన రాజు అయిపోయాడు. దేవుని మందిర ఉపకరణాలు ఆయన ఇష్ట ప్రకారం వాడితే దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. ఆ దినానే రాజ్యం పోయింది, ప్రాణము పోయింది. బెల్షస్సరు, కుమారుడా, మన కుమారుడా, నీ తలంపులు కలవరపడి నీకు మనసు నిబ్బరంగా ఉంచుకో అంటే నిబ్బరంగా ఉంటుందా? దేవుని మందిర ఉపకరణాలు ఇష్ట ప్రకారం వాడి ఇష్ట ప్రకారం విగ్రహాలు పూజిస్తూ దేవుడు దుఃఖపెడుతుంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఆయన ఉగ్రత వచ్చి లెక్క చూసి ముగించేశాడు. ఆ రాత్రి బెల్షస్సరు చంపబడ్డాడు, రాజ్యం పోయింది. ఎంత దుఃఖం అండి! కలవరపడకుండా ఉండు నాయనా అంటే ఆయన చేసిన పని కలవరంలోనే ఉంచింది. నిబ్బరం లేకుండా భయంగానే బ్రతికాడు. గడగడ కాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటాయ్యా? కాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటాయి? వణుకు, చలి ఎక్కువైనప్పుడు. చెప్పండి అయ్యా, కాళ్ళు ఎప్పుడు గడగడ కొట్టుకుంటాయి? అని చెప్పరు. భయం వచ్చినప్పుడు వణుకుతారండి. భయం వచ్చినప్పుడు, భయంకర కష్టం కీడు చూసినప్పుడు ఏమైపోద్ది? గడగడ కొట్టుకుపోతుంది. మొన్నటి దినాన పావనిని చూసి చెప్పిన మాట అదే. పావని ఆ తల్లిని చూసినప్పుడు ఏమైపోయిందంట? ఉనికిపోయిందంట. గడగడ కొట్టుకుపోయాయంట. నాకు ఆ పిల్లలు చెప్తే అడిగా, నేను ఎట్లా పావని వచ్చింది, ఏం చేసింది అని అడిగా. అమ్మను చనిపోయిన తల్లిని చూసినప్పుడు గడగడ వణికిపోయింది పిల్ల. చాలా బాధపడ్డా వాడి మాట విన్నప్పుడు. కష్టం వచ్చినప్పుడు, భయంకరమైన బాధ వచ్చినప్పుడు, తట్టుకోలేనప్పుడు, చలి బాగా ఎక్కువైంది అనుకో, ఏమవుతుంది చెప్పండి? వణికితే గడగడ కొట్టుకుపోతావా? పళ్ళు, మూడు పెదాలు చెప్తా ఏమంటాయమ్మా చెప్పండి? వర్షాలు బాగా తడిచి వచ్చారనుకోండి, ఏమవుతుంది? చలి బాగా పుట్టి ఏమవుతాం? వణుకుతామా? ఉరికిపోతాం. కాళ్ళు ఉరుగుతాయి, చేతులు ఉరుగుతాయి, పెద్దలు గురుగురు కొట్టుకుంటాయి. బెల్షస్సరు ఆ దేవుని వ్రాత చూచి గడగడ కొట్టుకున్నాడండి. కలవరపడుతున్నాడండి. నిబ్బరం పోయిందండి. దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు, నీ ఇష్ట ప్రకారం బ్రతికినప్పుడు, వచ్చే కష్టాలను చూసినప్పుడు కొట్టుకుంటావు. వచ్చే అనర్థాలు చూసినప్పుడు గడగడలాడతావు. చివరిగా బెల్షస్సరు రాజ్యం లేదు, రాజు లేడు. ఎంత దుఃఖం కదా! ఎంత దుఃఖం కదా! ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండమని చెప్తే ధైర్యం లేదు. ఎందుకు లేదు ధైర్యం? ధైర్యంగా ఉండాలంటే దేవుని భయం లేదు. దేవుని మందిర ఉపకరణాలు ఇష్ట ప్రకారం వాడేశాడు. నిజ దేవుడు వదిలేసి విగ్రహాలు పూజించాడు. మందిర ఉపకరణాలు ఈ నిషిద్ధమైన వాటి కోసం వాడాడు. దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు, దేవుడు నీకు చెవులు ఇచ్చాడు, దేవుడు నీకు నోరిచ్చాడు, దేవుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు. ఏం చేస్తున్నావు? హృదయం ఇచ్చాడు. ఏం చేస్తున్నావు? నీ ఇష్టమేనా? నోరిచ్చాడు, నీ ఇష్టమేనా? కళ్ళు ఇచ్చాడు, నీ ఇష్టమేనా? చెవులు ఇచ్చాడు, నీ ఇష్టం వచ్చినా వింటావా? దేవుడు రాసేశాడు, అయిపోయిందిరా నీ పని అన్నాడు. రాజుని నా ఇష్టం అన్నావే, 1000 మందిని తెచ్చావు, నేను రాజుని అన్నావే, నీ రాజ్యం ఏమిటో చూసుకోపోరా. రాశాను చూడరా. రాస్తే వణుకుతున్నాడు. అర్థం కావట్లేదు. కానీ ఆ చూసిన తర్వాత గోడ మీద రాత, ముఖమంతా వికారమై గడగడ చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాయి. అంతే. అర్థం కాకపోయినా ఆ చూడగానే, రాత చూడగానే వణికిపోతున్నాడు. తల్లి కలవరపడొద్దురా, నిబ్బరంగా ఉండరా అంటే కలవరంతో ఉన్నాడు, భయంతోనే ఉన్నాడు. దైవజనుడు డానియేలు వచ్చి అర్థం చెప్పిన తర్వాత ఆ రాత్రే దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చేసి ఆ రాత్రే ఆయన జీవితం ముగించబడింది. బెల్షస్సరు ముగించిపోతున్నాడంటే ఏం చేయాలండి? ఆయన ఏం చేయాల్సినోడు? ఏం చేయాలి? ప్రభువా, అయ్యా డానియేలు నేను ఏం చేయాలో చెప్పయ్యా అంటున్నాడా? తర్వాత ఏమన్నా ఉందా? అరే చెప్పరు. తర్వాత ఏమన్నా ఉందా?
డానియేలు దగ్గర తర్వాత ఏమన్నా అంటున్నాడా? నీ రాజ్యము 27వ వచనం విభాగించబడి మాదీయులకు పరిసరికి అప్పగించబడినంటే బెల్షస్సరు ఆజ్ఞగా దానియేలుకు ఓదరంగ వస్త్రాలు తొడిగించి మెడకు బంగారు హారం వేసి ప్రభుత్వం చేయటానికి 3వ అధిపతిగా చాటించాడు. ఇదా చేయాల్సింది ఆయన? ఇదేనా చేయాల్సింది? రాజు ఒక దైవజనుడేమో చస్తున్నావురా నువ్వు అంటుంటే, అయ్యా డానియేల్ నన్ను ఏం చేయాలో చెప్పయ్యా, ఈ ఉగ్రత నాలో నుండి పోవాలి, ఈ శాపం నాలో పోవాలి, ఏం చేయాలో చెప్పయ్యా అంటున్నాడా? ఈ దినాలలో దేవుని ఉగ్రత వస్తున్న మనుషులకు వివేకం వివేకం కావట్లేదు. కష్టాలు వస్తున్నా అర్థం కావట్లేదు, బాధలు వస్తున్నా అర్థం కావట్లేదు, ప్రభు తెలియజేస్తున్న సేవకులు పంపి అర్థం కావట్లేదు. ఎంత దుఃఖము! రాజు అయినటువంటి బెల్షస్సరు ఆయనకి అయా ఆభరణాలు ఇస్తాను, రాజుగా చేస్తాను అంటున్నాడు. కానీ నేనేం చేయాలో క్షమించు, నేనేం చేయాలో చెప్పు, ఈ శాపం పోవాలి, ఈ కష్టాలు తీరాలి, రాజ్యం నాతో ఉండాలి, ప్రజలను పాలించాలి, ఏం చేయాలో చెప్పు, నేను చేసింది తప్పే అంటున్నాడా? దేవుని మందిర ఉపకరణాలు తీసుకొచ్చి మా నాన్న దాస్తే నేను త్రాగుబోతున్నాయి, ఈ మందిర ఉపకరణాలు వాడటం శాపమని. మా నాన్న పశువులాగా గడ్డి మేస్తా నాకు తెలుసు, అంత గొప్ప దేవుడని నాకు ఈ దేవుడు అని తెలుసు. కానీ ఇంత దౌర్భాగ్యుడిగా ప్రవర్తించాను, నన్ను క్షమించు డానియేల్, ఏం చేయాలో చెప్పయ్యా అంటున్నాడా? కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము మనకు అందించబడుతున్నప్పుడు, దేవుని హెచ్చరికలు మనకు వస్తున్నప్పుడు, దేవుని సేవకుడి నుండి కొన్ని ఆజ్ఞలు కఠినమైన మాటలు మన దగ్గరకు వస్తున్నప్పుడు దిద్దుకోవడానికి బదులుగా పెడచెవిని పెడితే, ఇదిగో బెల్షస్సరు మన ముందున్నాడు. దైవజనుడు ముందే దేవుడు నీ క్షేమం కొరకు మాట్లాడతాడు. దేవుడు దైవజనుడిని ఎన్నుకొంది నీ క్షేమముగా నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలని, నీ కుటుంబం భద్రంగా ఉండాలని దేవుడు దైవజనుడిని ఎన్నుకొని ముందే హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 3:4 ఎవడైనను బాకానాదము విని, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం. ఎవడైనా బాకానాదము విని జాగ్రత్త పడకపోతే ఖడ్గము వచ్చి వాని ప్రాణం తీస్తే దానికి వాడే ఉత్తరవాది. దైవజనుడు బాకానాదం ఓదుతుంటే వినకుండా పెడచెవిని పెడితే నువ్వే ఉత్తరవాదివి. ఎందుకంటే బాకా విని కూడా జాగ్రత్త పడలేదు. దైవజనుడిని దేవుడు ఎన్నుకుంది నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలని. దేవుడు దైవజనుడిని ఎన్నుకున్నది నీ కుటుంబము భద్రంగా ఉండాలి, నీ జీవితం భద్రంగా ఉండాలని. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, కలవరమైన, వేదనైనా దేవుడు ఆయన సేవకుని పెట్టుకుంది నీ కుటుంబము క్షేమంగా ఉంచాలని, నష్టపోకూడదని. జాగ్రత్త పడకపోతే, బెల్షస్సరు జాగ్రత్త పడకపోతే ఎవరికి లాభం? అయ్యా డానియేల్ లెక్క చేసి ముగించారని చెప్పావు, త్రాసులో తక్కువ అని చెప్పావు, రాజ్యం మాదీయులకు పారిశ్రికి ఇచ్చేస్తారని చెప్పావు, ఈ రాజ్యం పోతుందా అయ్యా, నేనేం చేయాలో చెప్పయ్యా, మందిర ఉపకరణాలన్నీ పాడు చేశానయ్యా నువ్వు అంటున్నావయ్యా. 23వ వచనంలో దేవుని ఆలయ ఉపకరణాలన్నీ తీసి ద్రాక్షరసం పోసి తాగాలని వాటిని దేవుని మందిర ఉపకరణాలన్నీ తెచ్చావు, వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగుతున్నావు. చూడటానికి, వినటానికి, గ్రహించుకోవడానికి చేత కాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి విగ్రహాలు తెచ్చి పూజించావు. నీ ప్రాణం ఎవరి వశంలో ఉందో ఆ దేవుని వదిలేశావు. డానియేలు 5:23 చదువుతున్నా నేను. నీ ప్రాణం ఏ దేవుడి వశంలో ఉందో ఆ దేవుడిని నిర్లక్ష్య పెట్టేశావు. లెక్క చూశాడు, అయిపోయింది నీ జీవితం. మానవ జీవితంలో సాతాను గ్రహింపు లేకుండా చేస్తున్నాడు. 2 కొరింథీ 4:4లో యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేశాడు. గుడ్డోళ్ళు అయిపోతున్నారు, అర్థం కావట్లా. సాతాను మనుషులను గుడ్డోళ్ళని చేసి నరకపాత్రులను చేస్తున్నాడు. బెల్షస్సరు గుడ్డోడైపోయాడు, గ్రహించుకోలేదు.
దిద్దుకోలేదు, పశ్చాత్తాపడలేదు. అయ్యో దేవుని మందిరం ఉపకరణాలు పాడు చేశాను, నిజమే ప్రభువా నన్ను క్షమించు అని ఆడవలేదండి. ప్రభు టైం ఇచ్చాడండి, ఆయనకి దైవజనుడిని పంపి హెచ్చరిక ఇచ్చాడండి. ఏమి చూస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నాడు? డానియేల్ని గౌరవించడం చూస్తున్నాడు. ఊదరంగు వస్త్రాలు ఇస్తున్నాడు, బంగారు హారం వేసేసాడు, అది రథం ఇంకొక సింహాసనం తెచ్చి కూర్చోబెడుతున్నాడు. అయ్యా చేయాల్సిన పని దిద్దుకోవాలా? దిద్దుకోకపోవటం వలన, పశ్చాత్తాపడకపోవటం వల్ల, తన పాపం తప్పు తెలుసుకోకపోవటం వలన ఆ రాత్రే రాజ్యం పోయింది, ప్రాణం పోయింది. ఎంత దుఃఖం కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు కొరకు నువ్వు నిలబడితే, ప్రభు చెప్పినట్టు నడిస్తే, దైవజనుడిని పంపించి దైవజనుడి ద్వారా నీకు హెచ్చరికలు వస్తున్నప్పుడు దిద్దుకుంటే నీకు నీ కుటుంబానికి క్షేమము. ఎందుకు మన కుటుంబాలలో క్షేమం లేదు? ఎందుకు మన కుటుంబాలలో భద్రత లేదు? ఎందుకు మన కుటుంబాలలో ఆశీర్వాదాలు లేవు? దేవుని భయం లేదు. ఎందుకు వికారమైపోతుంది? ఎందుకు బాధగా ఉంది? ఎందుకు దుఃఖం ఉంది? ఎందుకు కలవరము? దేవుని భయం అనేది ఐశ్వర్యం. దేవుని యెహోవాని భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యం పుట్టిస్తుంది. భయం లేదు, దేవుడి భయం. ధైర్యం చెడిపోయిన వారు మన కళ్ళ ముందు కనపడుతున్నారు. నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, యేసు ప్రభు తెలియదు, ఇలా అయిపోయాను, యేసే నమ్ముకున్నాక ఇలా స్టేజ్కి వచ్చాను. కాబట్టి నువ్వేం బాధపడబాకు, యేసే సహాయం చేస్తాడు అని చెప్పాల్సిన నీవు అంతకంటే హీనంగా తయారైపోతే ఎంత దుఃఖం కదా. ఒక సహోదరి చెప్తుంది, అయ్యా నా కుటుంబము యేసని నమ్ముకోక ముందు కంటే యేసే నమ్ముకోన్నామని చెప్పిన దగ్గర నుండి బహు ఘోరంగా అయిపోయింది అని చెప్పిందండి. ఆమె ఈ దినాన పరలోకంలో ఉంది. ఎంత ఆ మాట విన్నప్పుడు దుఃఖపడ్డా నేను. యేసే నమ్ముకోకముందే నా కుటుంబం ఒక రకం ఉంది, యేసే నమ్మేనని చెప్పి చాలా దుఃఖంలో ఉంది. అంటే నువ్వు దేవుడికి లోబడకపోతే, దేవుడు చెప్పినట్టు చేయకపోతే హీనంగానే ఉంటావు, హీనంగానే ఉంటుంది కుటుంబం. ఎంత దుఃఖం అండి ఆ మాట. యేసే దగ్గరికి వచ్చాక జీవితాలు మారతాయి. క్రీస్తుకు పూర్వం కఠినమైన జీవితము, క్రీస్తులోకి వచ్చాక ఆనందకరమైన జీవితం. యేసే లేనప్పుడు మా నాన్నగారు త్రాగబోతూ, ఆయనే తినేవాడు, త్రాగేవాడు, మేము పస్తులు ఉండేవారం. యేసేలోకి వచ్చాక ఆయన ఆహారాన్ని మాకు పెట్టేవాడు. ప్రతిరోజు నా పిల్లలు కానీ ఏదో ఒకటి కొనుక్కొని వచ్చేవాడు. మా నాన్నగారు అంత దూరం చూడగానే డాడీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన సంచిలా కూర్చుకునేవాళ్ళం మేము. దానిలో బ్యాగులో స్వీట్, హాటు, పండ్లు అన్నీ ఉండే గబగబా తీసుకొని ఆ స్వీట్లన్నీ తీసుకొని సంచి సిరిపడేస్తే, అరే ఈ సంచి ఉపయోగం కావాలరా అని ఆ సంచి మడతెట్టి దాచేవాడు మా నాన్నగారు. యేసు తెలియనప్పుడు ఒక రకం, యేసేలోకి వచ్చాక ఒక రకం. ధైర్యం చెడిపోయిన వారు ఎంతమంది లోకంలో కనిపిస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళు, డాక్టర్ల కష్టం అంటుంటే ధైర్యం చెడిన వారు, ఏడుస్తూ ఉన్నవారు కొల్లల మంది కనిపిస్తున్నారు. నీవు ధైర్యం దేవుడిలో ఉంటే ధైర్యంగా ఉంటావు కదా. దేవుడు లేకపోవటం వల్ల కదా నీకు ధైర్యం చెడింది. ధైర్యంగా ఉండాలని లోకస్తులు పట్టుకుంటే నీకెక్కడ వస్తుంది ధైర్యం? లోకస్తులు నీ సమస్యలు ఎలా తీరుస్తారు? వాళ్ళ సమస్యలే వారు భయంకర ఘోరంగా ఉన్నారు. వారి కుటుంబాలే దుఃఖంలో ఉంటే నీకే సహాయం చేస్తారు లోకస్తులు. బహుమానం ఎప్పుడు వస్తుందో తెలుసా? బహుమానము పరలోకం ఎప్పుడు వస్తుందో తెలుసా? క్రైస్తవులకు బహుమానం ఏంటండి? ఏంటయ్యా క్రైస్తవులకు బహుమానం ఏంటి అయ్యా? పరలోకము బహుమానం. పరలోకమే స్థిరవాసము, తేజో ప్రకాశమును, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండునో, చూస్తే 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 ఎంత బాగుండునో. 286 125 పేజీ. చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండునో, ఏ పాపపు జాడుండదు, దుఃఖము శోధనయు, జయమో నొంది విశ్రమింతు, జయించి అందు చేరెదము, జయించి 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 అందు చేరెదము, జయమో నొంది విశ్రమింతు,
జయించి అందు చేరేదము, అందు యేసుని సేవించేదం, తెల్ల వస్త్రము ధరించేదాము, పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి పొగడెదను, స్తుతించి 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 పాడి పొగడెదను, పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి పొగడెదను. ప్రభువా మమ్మందరినీ మోక్షపాత్రులుగా చేయుము, బహు శీఘ్రముగా మేమును చేరితే ఎంత బాగుండునో, చేరితే 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 ఎంత బాగుండునో, బహు శీఘ్రముగా మేమును చేరితే ఎంత బాగుండునో. పరలోకమే స్థిరవాసం, స్థిరమైంది. ఈ లోకం స్థిరమైంది కాదు. పాపము, శాపము, మురికి, మలినం అంత భయంకరం. ఎప్పుడు ఈ స్థిరవాసం ప్రభు మనకి ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు చెప్పరా? ఎప్పుడు ఇస్తాడు? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము రెడ్డింగ్ అండర్లైన్ చేయండి. హెబ్రీ 10:35. ధైర్యం విడిచిపెట్టకూడదు. ధైర్యం విడవకుండా ఉంటే మీకు బహుమానముగా ఏమిస్తాడు? ధైర్యం విడిచిపెట్టొద్దు. ధైర్యం విడవకుండా ఉంటే మీకు ప్రతిఫలం ఏంటి? బహుమానం, గొప్ప బహుమానం. అదే పరలోకం, స్థిరవాసం. ప్రభు కొరకు ధైర్యంగా నిలబడు. ఏముంటుంది నీకు? పరలోకం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది అయినా. క్రిస్పీ అని ఒక పాప ఉంది, యేసు ప్రభు గురించి వింది. గొప్ప దేవుడు యేసు ప్రభు. విగ్రహం కాదు, రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. యేసు ప్రభు మాట్లాడే దేవుడు అని విందండి. అది అడవి ప్రాంతం, అడవిలో ఉంటుంది ఆ ఊరు. యేసయ్య వాక్యం వింది. ఆ ఊర్లో భయంకర కొలుపులు జరుగుతున్నాయి. అందరూ కొబ్బరికాయలు తీసుకెళ్తున్నారు, దేవుడికి పలహారం తీసుకెళ్తున్నారు, అక్కడ పెడుతున్నారు. తల్లిదండ్రులు ఈ పాపను తీసుకొని, క్రిస్పీ రా, మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మన దేవుడి దగ్గరికి, దండం పెట్టు, కొబ్బరికాయ కొట్టు అంటే, అమ్మా నిజదేవుడు యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్షించాలని పరలోకం వదిలి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టాడు, యేసే రక్షకుడు అమ్మా, ఇవి విగ్రహాలమ్మా, సహాయం చేయవమ్మా అంటుంటే అందరూ విన్నారు, తిట్టారు, కొట్టారు. తల్లిదండ్రులు కొట్టారు, ఊర్లో పెద్దోళ్ళు తిట్టారు. ఈ పిల్ల మన మాట వింటలేదు కాబట్టి ఈ రాత్రి ఆ పక్కనే అడవి ఉంది కదా, చెట్టు కట్టేయండి దీన్ని అన్నారు. మన మాట వినలేదు కాబట్టి దీన్ని చావాల్సిందే అని ఆ చెట్టు కట్టేశారండి. కడితే భయపట్టలేదు, చీకటైపోయింది, భయంకర పరిస్థితి. అందరూ వెళ్ళిపోయారు, పిల్లని కట్టేశారు చెట్టుకి. ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది, ప్రభా ఒకప్పుడు నాకు నువ్వు తెలియదు ప్రభా, నువ్వు నిజ దేవుడు అని నాకు తెలియలేదు ప్రభా, పూజలు చేశాను ప్రభా, విగ్రహాలు పూజించాను ప్రభా, దేవుడు అనుకున్నాను ప్రభా, నిష్ఠగా కొలిచాను ప్రభా, ఎన్నో కొబ్బరికాయలు కొట్టాను ప్రభా, ఇప్పుడు నిజ దేవుడు నువ్వు నా కోసం ప్రాణం పెట్టావని తెలిసాక ఎట్లా చేస్తానయ్యా, నీ పని ఎట్లా చేస్తానయ్యా, నాకు ప్రాణం పోయినా పర్లేదయ్యా, బహుమానంగా నువ్వు ఇస్తావు, ధైర్యం వదలొద్దు, బహుమానం గొప్ప బహుమానం అన్నావు, ధైర్యంగా నన్ను ఉంచు. ఏడుస్తుంది, ఏడ్చి ఏడ్చి చెట్లు అట్లాగే పడి నిద్రపోయింది. వర్షం పడింది, ఈలోపు తెల్లవారింది, ఆ బిడ్డ అలాగే నిద్రలోనే ఉండిపోయింది. ఈ అరణ్యంలో గడ్డేసాం దీన్ని, ఆ జంతువులు తినేసి ఉంటాయి అని ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. చూస్తుంటే చుట్టూ ఏం కనిపిస్తున్నాయి? సింహము యొక్క అడుగులు కనిపిస్తున్నాయి, సింహపు కాళ్ళ అడుగులు కనిపిస్తున్నాయి. అరే సింహం వచ్చింది, చుట్టూ తిరిగిన అడుగులు కనిపించాయి. తర్వాత బయటికి అది వెళ్ళిపోయింది. అందరూ ఏడుస్తున్నారు ఆ బిడ్డను చూచి. నిజ దేవుడు, ఈయన ఏ దేవుడు నమ్ముకుందో ఈ బిడ్డ,
ఆ దేవుడు ఈ బిడ్డని కాపాడాడు. వర్షం పట్టం, దేవుడు వర్షాన్ని పంపాడు. ఎందుకంటే అడుగులు కనపడాలి కదా, మరి సింహం యొక్క అడుగులు. వర్షం లేకపోతే దాని అడుగులు సరిగా కనిపించవు. అందుకని బురద దాని మధ్యలో తిరుగుతూ ఉంటే అడుగులన్నీ కనపడారే, సింహం వచ్చింది. అయినా ఈ బిడ్డను తినకపోవటం ఏంటి, సింహం తినకపోవటం ఏంటి? చుట్టూ దూరంగా తిరిగింది, వెళ్ళిపోయింది. ఓ, ఈ బిడ్డ సేవించిన దేవుడు గొప్ప దేవుడు. అయితే ఈ దేవుడు మనకు కావాలి. ఆ బిడ్డ కట్లు తిప్పి విప్పేశారు, ఇంట్లో తీసుకొచ్చారు. ఏ దేవుడిని కొలుస్తున్నావమ్మా? యేసు ప్రభు. ఎక్కడికి వెళ్ళావు? అక్కడి నుంచి సేవకు అయ్యగారిని తెచ్చారు. ఆ ఊర్లో చర్చి కట్టారు. ఆ పాస్టర్ గారు వాక్యం అందిస్తున్నాడు. ఆ ఊర్లో విగ్రహార్థన వెళ్ళిపోయింది. యేసయ్య నమ్మిన పెద్ద ఊరైపోయింది ఆ ఊరు. వారి పంట పొలాలు, వారి చేతి పనులు ప్రభు ఆశీర్వదించాడు. ధైర్యం విడిచిపెట్టలేదు ఈ బిడ్డ. ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నావు, ఎక్కడున్నావు నీవు? నీకు దండం పెడతా. సంవత్సరాలుగా వాక్యం వింటున్నావు, లోకం పోట్ల, కోపం పోట్ల, ద్వేషం పోటల, బూతులు పోట్ల, వ్యర్థత్వం పోటల, చెడు స్నేహాలు పోట్ల, నీ ఇష్టం పోటల. ఎలా ప్రభుకు ఉపయోగపడతావు? ధైర్యం ఎలా వస్తుంది నీకు? పరలోకం బహుమానం ఎలా పొందుకుంటావు చెప్పు నాకు. ధైర్యం విడిచిపెట్టకుడి, ఫలితముగా గొప్ప బహుమానము మీకు కలుగుతుంది. ప్రభు దగ్గరికి వచ్చిన మనము బహుమానం పొందాలని వచ్చాం, అంతేనా? నేను బహుమానం పొందడానికి ఊరికి వచ్చానయ్యా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. గొప్ప బహుమానం పొందుకోవాలన్న వాళ్ళ చేతులు ఎత్తండి. గొప్ప బహుమానం అంటే పరలోకం, యేసయ్య ఉన్న స్థలం. కన్నీరేమి కష్టంబేమి కానారాదే అందు, కానారాదే అందు, కానారాదే. ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు. కనాన్పురము కరుగుదాము ఓ నా సోదరులారా, ఓ నా సోదరులారా, మనీ తంబౌ విందు నందు మనము చేరుదాము. ధైర్యం విడిచిపెట్టవాకండి. డానియల్ కాలంలో బెల్షస్సర్ రాజుకు తెలియచెబుతుంది, నీ తలంపులు నిన్ను కలవరపరచనియద్దు, నీ మనసు నిబ్బరముగా ఉంచుకో అంటే కలవరం ఉంది, నిబ్బరం లేదు, భయంతో నిండిపోయాడు. కారణము దేవుని మందిర ఉపకరణాలను ఇష్ట ప్రకారం వాడిన నెబుకద్నెజరు భయముతోనే కలవరంతోనే చచ్చిపోయాడు. రాజ్యం పోయింది. భయము నుండి కలవరం నుండి విడిపించేది యేసు ప్రభు. ఆయన నమ్మితే, ఆయన భయభక్తులు కలిగి ఉంటే ధైర్యంగా నువ్వు బ్రతకగలవు, పరలోకాన్ని పొందుకోగలవు. ధైర్యం విడిచిపెట్టవు. ధైర్యంగా ఉన్నావా, వదిలేసావా? ఏది నిన్ను ధైర్యాన్ని వదిలేటట్టు చేసింది? ఏ ఆశలు, ఏ లోకం ధైర్యం వదిలేటట్టు చేసింది? ప్రభువు చెప్పు, ప్రభువా ఇదిగో ఇది పిరికొడవటానికి కారణం, ఇది ధైర్యం పోగొట్టుకోవడానికి కారణం, ఈ పాపం నిజదేవుడు వదిలేయటానికి కారణం, ఇది నీకు దూరం అవడానికి కారణం, నీ బిడ్డలకు దూరం అవడానికి కారణం, నన్ను క్షమించు. బహుమానమైన పరలోకం పోగొట్టుకుని యొద్దయ్యా. ఎంతకాలం ఉంటామో ఈ లోకంలో? స్థిరం కాదు ఇది. 1 కొరింథీ 5:1. క్షమించండి, 2 కొరింథీ 5:1. భూమి మీద మీ గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. భూమి మీద ఈ గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. చేతి పని కాక దేవునితో కట్టబడిన నిత్యమైన నివాసము అక్కడ ఉంది, పరలోకంలో ఉంది. భూమి మీద ఈ గుడారమైన ఈ నివాసం, ఈ శరీరం శిథిలమవుతుంది. శిథిలము కానిది, స్థిరమైనది అక్కడ ఉంది, పరలోకం. నమ్మితే, ధైర్యంగా ఉంటే బహుమానంగా ఆ పరలోకం ప్రవేశిస్తాడు. ధైర్యం వదులుతావా? లోకాన్ని పట్టుకుంటావా? లోకస్తుల్నే పట్టుకుంటావా? లోకాస్తులతోనే వెళ్తావా? నీ ఇష్టమే అంటావా? వెళ్ళు, నరకంలో కూర్చుందో. నరకాన్ని తప్పుకొని మన ఇష్టంలో మన దేవుని ఇష్టంలోకి వచ్చి ధైర్యం విడిచిపెట్టకుండా పరలోకంలో చేరే కృప
ప్రియ ప్రభువు మనకు అనుగ్రహించను గాక. బెల్షస్సర్ దిద్దుకోలేదు, పశ్చాత్తాపడలేదు, కలవరంతో, నిబ్బరం లేకుండా భయంతో అలాగా తన జీవితాన్ని, ప్రాణాన్ని, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వేం పోగొట్టుకోబోతున్నావు? పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీ స్నేహితులను కాపాడుకోవాలి, నీ ఊరిని కాపాడుకోవాలి, బహుమానముగా పరలోకాన్ని చేర్చేవాడిగా ఉండాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే బలహీనమైన, బాధలో ఉన్న, కష్టంలో ఆయన సేవకుని పంపించి మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాటలు విని ఆయనతో మన స్థితిని చెప్పుకొని మన జీవితాన్ని దిద్దుకొని అనేకులకు దీవెనకరంగా బ్రతుకున్నట్లుగా ప్రియ ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి ప్రభుకి, ప్రభువా, బెల్షస్సర్ వలె నా జీవితం అయిపోయింది. నీ మందిరముగా ఉండవలసిన నా శరీరాన్ని, నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారమే వాడాను, క్షమించు. నా మాటలే ఉన్నాయి, నా ఆలోచనలే ఉన్నాయి, నా తలంపులే ఉన్నాయి, నా నడవడే ఉంది. ఎవరి మాటలో నేను వింటున్నా, ఎలాగో బ్రతుకుతున్నా, నీ మాటలు వదిలేశాను. అందుకే నా జీవితము, నా కుటుంబం ఇలా అయిపోయింది, క్షమించు. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. వింటం కాదయ్యా, బ్రతకటం నేర్పయ్యా. క్రిస్పీలాగా ధైర్యం విడవకుండా ధైర్యంగా నీ కొరకు బ్రతికితే గొప్ప బహుమానం నీకు కలుగుతుందన్నావు. ధైర్యం విడవకుండా నిలబడిన ఆ బిడ్డ పరలోకాన్ని పొందింది. ఎంతోమందికి పరలోక భాగ్యాన్ని అందించిందయ్యా. సింహమామిని ఏం చేయలేకపోయింది. రాజా ఈ బిడ్డ గొప్ప దేవుడిని నమ్మింది, ఆ దేవుడే ఆ బిడ్డని కాపాడాడు అని గ్రహించుకొని, ఎక్కడ ఎవరు లేరు, సింహం ఏంటి పిల్లని తినలేకపోయి తినకుండా వదిలేసింది అంటే ఈమె ప్రార్థించే, సేవించే దేవుడు గొప్ప దేవుడు అని నమ్మి కట్లు విప్పి ఆ బిడ్డను తెచ్చి ఆ బిడ్డ నమ్మిన యేసయ్యని నమ్ముకున్నారు ఊరోళ్ళు. అనేక మందికి దీవెనగా ఆ బిడ్డ ఉంది. ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్నాం, ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాలు వినలేదు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుడు అని మేము వింటున్నాము, బ్రతుకుతున్నాము అంటున్నాము. ఒక్కళ్ళని నీ కోసం గెలవలేకపోయాము, క్షమించు తండ్రి. మా మధ్యలో క్రిస్పీ లాంటి వారిని లేపండి. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచటం మాకు నేర్పండి. బహుమానముగా పరలోకాన్ని పొందుకునే వారిగా మమ్మల్ని చేయండి. మీరే ఇచ్చిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచమని యెహోవా గారు కనిపెట్టుకుంటేనే నిబ్బరం ఉంటుంది, ధైర్యం ఉంటుందని విన్నాం. నేను భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం ఉంటుందని విన్నాం. నేను భయభక్తులు కలిగి బ్రతకటం మాకు నేర్పమని, బలహీనలైన వారిని బాగు చేయమని, కష్టంలో ఉన్నవారి కష్టాలు తీర్చమని, బాధలో ఉన్నవారి బాధలను విడిపించమని, నిస్సహాయులైన వారికి సహాయం చేయమని, నిన్ను నమ్మకంగా వెంబడించి బహుమానముగా పరలోకాన్ని పొందుకోటకు మాకు సహాయం చేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరము లేచి నిలబడి 205 పాటపతి కాటలు నాకు ఈరోజు. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వామేసుకే నాదు జీవము, నాదు దైవము, దివి దివ్య తేజము, నాదు దైవము, దివి దివ్య తేజము. వద్దనుకున్నానమ్మా. నాదు జీవ అక్కర్లేదు, ఇది విర్రా. నా సమస్తము కృంగిన వేళ, భంగపడిన వేళ అద్దరికి చేర్చేను. చుక్కాని లేని నా వావలే నేనుండ అద్దరికి చేర్చేను. ఆత్మతో నింపేను, ఆలోచన చెప్పేను. ఆత్మతో నింపేను, ఆలోచన చెప్పేను. నాదు జీవమాయనే నా సమస్తము, సాతాను ఖైదీనై కుమ్ములుచున్న వేళ విడిపించే శ్రీయేసుడే. రక్తమంతా కాచి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెనే. సాతాను అనగా ద్రొక్క
అధికారం బలమిచ్చేనే, సాతాను అనగా ద్రొక్క అధికారం బలమిచ్చేనే, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. అర్థమైందా వాక్యం? దేవుని వాక్యం విన్నాము. ధైర్యంగా నిలబడాలి అంటే నిబ్బరం కలిగి దేవునిలో యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన కొరకు నిలబడాలి. అప్పుడే ప్రియ ప్రభు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. ఓకే, అదమ్మా చెప్పు. ఒక్క నిమిషం. వాళ్ళంతా మంటలు ముళ్ళ మీద పడుకున్నట్టే ఉంది. అసలు కూర్చొని గీక్కొని ఈపు చేతులు గీకి వచ్చి రెండింటి అప్పుడు మందిరంలో పడ్డా. ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకొని నిద్ర పట్ల ఇంటికాడ ఇంకా అంతే ఉండ. ఇంకా మళ్ళీ తెల్లారి కూడా 12 మళ్ళీ అట్లే వచ్చింది. నాయన నీ చిత్తం ఏమైందో, నేను ఎక్కడ తప్పిపోతున్నానో ప్రభా నన్ను క్షమించి నీ నమ్మకంగా మందిరంలో నీకు నమ్మకంగా చేసి ఏడైనా తప్పిపోయి ఉంటే నన్ను క్షమించి నన్ను ఎలర్జీని మంటల నుంచి విడిపిస్తే నీ మందిరంలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాక దేవుడు తగ్గించి రాత్రి రాలేదు. మీ అందరికీ వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి, సంఘానికి మీ అందరికీ వందనాలు. అయితే 2 రోజుల క్రితం బాగా దడదడగాను అసలు నీరసంగా కొంచెం ఆయాసంగా అలా ఉందన్నమాట. అయితే బెల్లుంది ఎప్పుడు దడబిల్లలు ఇంట్లో ఉంటాయిగా వేసుకున్నాను. వేసుకున్న కాసేపు అలా ఉంది, మళ్ళీ మామూలుగానే ఉంది. అయితే నేను ప్రేయర్ చేసిన ప్రభా ఈ దడ నుంచి విడిపించి తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా, తగ్గిపోయింది. అలాగే మొన్నటి రాత్రి బాగా కడుపులో మంటలాగా అసలు ఊపిరాళ్ళ గుండెల్లో చురుకు చురుకు నొప్పి అనమాట. అయితే ప్రభా ఎలా తగ్గిస్తావు, తగ్గించు, తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటాను, నీ సన్నిధిలో వచ్చేవారు అనుకున్నా, తగ్గిపోయింది. దేవుని నామని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవునికి వందనాలు. మీ సన్నిధిలో చేరి బ్రతిలాడుతున్నాను. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, నీ ఇచ్చిన వాక్కులు బట్టి వందనాలు నాయనా. మా జీవితంలో మీరిచ్చారు ధైర్యము. ఒకప్పుడు పిరికోడిని, భయముతో ఉన్నవాడిని, చదువులో ముద్దోడిని, విగ్రహాలలో దేవుడు లేడని నాస్తికుడిగా తిరిగిన వాడిని, అలాంటి వాడిని నాకు మీరు దొరికి భయము నుండి విడిపించావు, పిరిగితనం నుండి విడిపించావు, ధైర్యంగా నీ కొరకు బ్రతుకువాడిగా చేశావు, నీ సేవకుడిగా నీ వాక్యం చెప్పువాడిగా చేశావు, ధైర్యం చెడిన వారిని ధైర్యపరిచేవాడిగా చేశావు. అలాగా ధైర్యంగా ఉన్న వారికి గొప్ప బహుమానం అన్నావు. పరలోకమది పొందుకున్న వారిగా మమ్మల్ని చేయి. బెల్షస్సరు ఇచ్చిన తరుణాలు పోగొట్టుకొని కలవరముతో, భయముతో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాపడి తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి దిద్దుకున్నట్టయితే రాజుగా ఉండేవాడు, నాయనా ప్రాణంతో ఉండేవాడు, రాజ్యాన్ని కాపాడుకునేవాడే. మా జీవితాలు ఎన్నడూ అలాగా ఉండిపోకుండా అనేకులకు దీవెనిచ్చేవారుగా మా జీవితాలు మలచబడినట్లుగా దయచూపు. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకో. భయముతో ఉన్న శిష్యులతో ఆ యొక్క పడవలో, దోణిలో కొట్టుకులాడుతూ ఉన్నవారు, గాలి ఎదురై కొట్టుకులాడుతున్న వారితో, భయముతో ఉన్నవారితో ధైర్యంగా ఉండండి, నేనే అని చెప్పావు. ధైర్యం ఇచ్చేది నువ్వే అయ్యా. కొన్ని పరిస్థితులలో భయముతో నిస్సహాయాలుగా ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు ధైర్యం ఇచ్చేది మీరే అని విన్నామయ్యా. మీరు లేకపోతే మేము భయముతో ఎప్పుడో నశించి ఉండేవారమయ్యా. ధైర్యం ఇచ్చావు, నీ కొరకు బ్రతకటం నేర్పు. విత్తిన వాక్యాన్ని ముద్ర వేయి, ఇచ్చిన సాక్ష్యాలు దీవించు. అనేకులు దీవెనకరముగా ఈ సేవను చేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెంతనైన దేవుందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి
ధైర్యంగా నిలబడి ప్రభు కొరకు బ్రతుకుతూ అనేకులను ధైర్యం చేయని వారిని బాగు చేసేవారుగా ప్రభు మనల్ని చేసి గొప్ప బహుమానమైన పరలోకాన్ని పొందుకునే విధంగా ప్రభు మనకు సహాయం చేసి నడిపించి దీవించి కాపాడునుగాక. అమెన్, అమెన్, అమెన్. అందరికీ వందనాలు.